ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక చీమ పావురం కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చీమ ఒక చెట్టు మీద గూడు కట్టుకొని నివసిస్తుంది. ఒకరోజు ఆ చీమ పక్కనే ఉన్న నది వైపుకి చూస్తూ ఉంది. అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి పాపం ఆ చీమ నదిలో పడిపోయింది. ప్రాణభయంతో ఆ చీమ గట్టిగా అరుస్తుంది. పక్క చెట్టు మీద ఉన్న ఒక పావురం అది చూసి ఆ చెట్టుకి ఉన్న ఒక ఆకుని తీసి నదిలో వేసింది. వెంటనే ఆ చీమ వేసిన ఆకు మీదకి ఎక్కి నది ఒడ్డు వరకు చేరుకుంది. చీమ బయటికి రాగానే ఆ పావురానికి ధన్యవాదాలు చెప్పింది. ఒకరోజు ఒక బోయవాడు పావురాన్ని చంపడానికి ఆ అడవికి వచ్చాడు. ఆ బోయవాడు అక్కడ ఉన్న పావురాన్ని చూసి, అబ్బా, ఈ పావురం ఎంత బాగుందో అని దానికి గురిపెట్టాడు. ఆ చీమ బోయవాడు పావురాన్ని చంపడం చూసి పావురం చీమకి సహాయం చేసిన సంఘటన గుర్తుకొచ్చి వెంటనే ఆ చీమ బోయవాని కాటి దగ్గరికి వెళ్ళి గట్టిగా కుట్టేసింది. చీమ కుట్టుకి అతనికి గట్టిగా దెబ్బ తగిలి నొప్పితోటి తన గురి తప్పి పక్కన ఉన్న చెట్టుకి తగిలింది. దాన్ని చూసిన పావురం వెంటనే అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఆ వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక పావురం చీమ దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పింది. ఈ స్టోరీకి ఇంగ్లీష్లోని ఒక మోరల్ ఉంది. అదేంటంటే అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నమాట. మీకు ఈ స్టోరీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సీ యు, టాటా, బై బాయ్.